మహత్తరమైనటువంటి చట్టాలను రూపొందించారు. అందులో భాగంగా కోట్లాది మందికి ఇవాళ ఉపాధి కల్పిస్తున్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని పేర్కొనడం జరిగింది. అలాగే మన సమాచార ఆర్టీఐ హక్కు చట్టాన్ని ఆనాడు ఆమోదించడం జరిగింది. అదేవిధంగా భూ నిర్వాసితుల సంబంధించినటువంటి ఒక గొప్ప చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అదే సమయంలో అటవీ హక్కులకు సంబంధించి పోడు భూములు సాగు చేసుకుంటున్న వాళ్ళకు సంబంధించినటువంటి ఒక గొప్ప చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇలా అనేక అంశాలు కమ్యూనిస్టుల స్నేహితం వలన, ఆ రోజుల్లో కమ్యూనిస్టుల ప్రభావం వలన ఈ భారతదేశ గమనాన్నే మార్గాన్నే మార్చేటువంటి అనేక చట్టాలని కమ్యూనిస్టులు సలహాలు ఇచ్చారు, వారు స్వీకరించారు, వాటిని సరైన రీతిలో పేరు పెట్టారు, సరైన రీతిలో అన్వయించారు. ఆ క్రమంలోనే నేను ఇవాళ ఆ కమిటీ డ్రాఫ్టింగ్, ఉపాధి చట్టం డ్రాఫ్టింగ్లో సీతారాం యేచూరి గారు ఉన్నారు, అలాగే గురుదాస్ దాస్ గుప్తా గారు ఉన్నారు, సురవరం సుధాకర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. అంతటి గౌరవం ఇచ్చారు, కమ్యూనిస్టులు కూడా ఇచ్చారు. సరే, సెకండ్ టైం ఒప్పందం దీని దగ్గర బ్రేక్ అయ్యింది, మేము కలవలేకపోయాం, అది వేరు సంగతి. అందువలన అనేక గొప్ప చట్టాలు కూడా రూపొందింది మన్మోహన్ సింగ్ గారి కాలంలోనే. ప్రధాని ఆనాటి పివి నరసింహారావు గారిని కూడా ఇవాళ మనం గుర్తు చేసుకోవాలి. మన్మోహన్ సింగ్ గారికి ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారానికి పిలిస్తే ఆయన ఇది ఒక జోక్ అనుకుని ఆయన ఆ ప్రమాణ స్వీకారానికి కూడా అన్ప్రిపేర్డ్గా ఉన్నారని చెప్పి పత్రికల్లో చదివాం. అంటే మన్మోహన్ సింగ్ గారిలో ఉన్నటువంటి విజ్ఞతను, ఆయనలో ఉన్నటువంటి జిజ్ఞాసను, ఆయనలో ఉన్నటువంటి అంకిత భావాన్ని, ఆయనలో ఉన్నటువంటి ఈ దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక విశ్లేషణ, ఇవన్నిటినీ పివి నరసింహారావు గారు ఎలా అర్థం చేసుకున్నారో చాలా గొప్ప విషయం. ఒక మేధావి మరొక మేధావిని అర్థం చేసుకున్నంత గొప్పగా ఒక సామాన్యుడు ఒక మేధావి మనసులో ఉన్నటువంటి భావాల్ని అర్థం చేసుకోలేరు అధ్యక్ష. ఆ విధంగా అర్థం చేసుకుని ఆయన ఆర్బీఐ గవర్నర్ చేశారు, అదేవిధంగా ఫారెన్ సర్వీస్లో చేశారు, పంజాబ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేశారు, ఢిల్లీ ఎకనామిక్ దీనిలో యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేశారు. అంత గొప్ప వ్యక్తిని మరొక గొప్ప వ్యక్తి గుర్తించి ఆ విధమైనటువంటి అవకాశం ఇచ్చారు.